జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం 50వ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కాగా శనివారం ఉదయం స్థాపిత దేవత ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హవనము, బిల్వార్చన, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం పునర్వసు నక్షత్రాన సామూహిక శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, రామరక్ష స్తోత్ర పారాయణం, సీతారాముల శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. कार्पाशवस्त्रं समर्पयामि, यज्ञोपरार्थे हरिद्राचूर्णं समर्पयामि, कुङ्कुमादि पटवासद्रव्याणि समर्पयामि, सुमङ्गलीनीलं मधुरिमाधुं समेन पश्याभिः त्वाम्बूदयामि जगदीश्वरी देवी माता, पुष्पैः पूजयामि गौर्यै नमः, ब्रह्मायै नमः, शियै नमः, सावित्र्यै नमः, पादौ प्रक्षाल्य देवस्य अर्घ्यपाद्य आचमनीयाय दत्त्वा करिष्ये गतिमेलम् देवस्य पुनराचमनीयानि दत्त्वा श्रौतस्मार्थ नैमित्तिक काम्य कर्मानुष्ठान योग्यरासिद्ध्यर्थम् अनन्ताश्रमस्य द्विदेव यज्ञोपवीत धारणं करिष्ये देवस्य त्वेदि यज्ञोपवीतमादाय देवस्य सूर्यं दृशे यदीतं धारयित्वा देवस्य चतुशीलभृत्तसन्देहि प्रेषयित्वा मदत्तं कन्यां वृणीमहे
ताल प्रसुप्मन्ते द्वाभ्यामभिमन्त्र्या प्रसुप्मन्ताभियसानस्य सक्षिणि गलेभिर्वरागुम् अभिषु प्रसीदता सम्भगो नो निरीयात् संजास्पद्यगं सुजमस्तु देवा कन्यादातारं गत्वा भ्रुवते ఎక్కడైనా లోకంలో పరమాత్ముని యొక్క దివ్య చరణ సన్నిధానంలో ఎట్లా ఉంది ఆమె సౌందర్యం అంటే లోకంలో ఆమెకు ఉండేటువంటి సౌందర్యం ఇంకా ఎవరికి లేదు. అటువంటి సౌందర్య మూర్తిని చేసుకునే ఆరాధన ఇలాంటి కుమార్తె పుట్టాలి నా కడుపున అని మనసులో అనుకుంది. ప్రార్థన చేసింది జగన్మాతను, పరమేశ్వరం నా కడుపులో జన్మించాలి. మరి కడుపులో జన్మించాలంటే అవతారాన్ని సమాప్తి చెయ్యాలి. చేస్తే తప్ప మళ్ళీ జన్మ అనేది ఉండదు. అసలు వాళ్లకు జన్మనే లేదు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన పురుషతత్వం కలిగిన మూర్తి ఏదో ఒక అవతారాన్ని ఎత్తుతాడు. ఆ మీనాదేవికి వరాన్ని ఇచ్చింది జగన్మాత. ఇచ్చినందుకు అక్కడ తన భర్తను చీదరించుకొని ఒక యజ్ఞాన్ని చేసినాడని చెప్పేసి చితాభరత్ పర్వతానికి సాక్షాత్తు పరమశివుడు వచ్చినాడు. వచ్చిన తర్వాత వెళ్ళినాడు హిమవంతుడు. ఎక్కడనో తరానికి నీళ్లు పెడుతుంది, పుష్పాలు తీసుకుని వస్తుంది, పాదాలపైన వేస్తుంది, తడి బట్టతో శరీరాన్ని తుడుస్తుంది. ఇలా చేస్తే శివుడు నా వశం కాడు కనుక నేను తపస్సు చేయాలి అని తపస్సుకు బయలుదేరుతానని చెప్పేసి మహారాలపైన ఉండేటువంటి ఒక నురుగు ఎంత తెలుపు అంత తెలుపు శివుడు. అటువంటి శివుణ్ణి ఈమె మెచ్చింది నిరంతరం కనుక అడిగింది పార్వతీదేవి, నన్ను చూస్తే నీ తపస్సు భంగం కలుగుతుందని అంటున్నావా అంటే, లేదమ్మా, ఏం చేసినా సరే విఘ్నాలు కలిగించేది వినాయకుడే, విఘ్నాలు తొలగించేది వినాయకుడే. వినాయకుడిని పూజిస్తే చాలు విఘ్నాలు ఎన్నో కలుగుతాయి. అవి ఎటువంటి విఘ్నాలంటే కళ్యాణంకు రావాలని పొద్దున అనుకున్నారు కొంతమంది, కానీ ఇప్పుడు రాలేకపోయినారు, అదొక విఘ్నం. పొద్దుటి నుంచి ఎవరు అనుకోలేదు కళ్యాణానికి వెళ్ళాలి అని, అనుకోకుండా వచ్చినారు, అది విఘ్నం తొలగడం. అటువంటి విఘ్నాలన్నీ తొలగించేటువంటి వినాయకుడి పూజతో ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం పందిట్లోకి స్వామి రావాలి అంటే శంకరుని యొక్క అద్భుతమైనటువంటి ఒక లీలలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. శుద్ధ బ్రహ్మ స్వరూపమైన పరమాత్మ మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలికేటువంటి దైవం ఒక రాముడిగా ఒక శంకరుడిగా ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో వేయించేసినారు. వేయించేస్తే రాముడేమో విశ్వామిత్రుని ద్వారా వెళ్ళి ఒక యజ్ఞాన్ని సంపూర్తి చేసుకొని గురువు యొక్క ఆజ్ఞ మేరకు, గురువు ఆజ్ఞ మీరకూడదు కనుక ఏదైతే జనక మహారాజు గారి యొక్క ధనుస్సు ఉందో ఆ ధనుస్సును చూడడానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటిది శివ ధనుస్సు. ఇక్కడ రామచంద్రమూర్తి కూర్చొని శివుని యొక్క ఆజ్ఞ తీసుకొని కళ్యాణం చేసుకుంటున్నట్టు భావించి ఒక పక్కన రాముడు ఉంటే, రామునికి నారాయణమూర్తికి గురువైన వాడు పరమశివుడు. ఏ పురాణంలో మనం చూసినా పరస్పర గురువులు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తికేమో శివుడు, శివుడికేమో నారాయణమూర్తి. అటువంటి గురువులు ఇద్దరు ఒకే వేదిక పైన కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల కిందికి వెళితే, మా అమ్మాయి ఉంది అని చెప్పి 10 మందికి చెప్పితే పెళ్లి జరగడం కష్టమైపోయేది. మారిపోయింది 10 సంవత్సరాల తర్వాత. మా అబ్బాయి ఉన్నాడు, మేమే పెళ్లి చేసుకుంటాం, ఖర్చులన్నీ మావే, మంగళసూత్రాలు కూడా మేమే ఇస్తాం, ఎదురుకోళ్ళు కూడా మేమే చేసుకుంటాం, కళ్యాణ మంటపం ఖర్చు మాదే అన్నా కూడా ఇవ్వనటువంటి ఒక సందర్భం ప్రస్తుతం. అట్లా పరమాత్ముడు కూడా తాను బ్రహ్మచర్య దీక్ష తీసుకొని బయలుదేరి మదర్థం కన్యాం, నాకు ఏదైతే కన్య ఉందో ఆ కన్యను, నాకు తగినటువంటి కన్యను వెతుక్కొని రమ్మని చెప్పేసి ఒక 4గురిని పంపినాడు. అది శాస్త్రం మనకు చెప్తే, శివ కళ్యాణాన్ని ఆలోచన చేస్తే పరమశివుడికి భార్య ఎప్పుడు ఎవరు ఉంటుంది అంటే సర్వమంగళాదేవి అయినటువంటి జగన్మాత. ఆ జగన్మాత దక్ష ప్రజాపతి కుమార్తెగా జన్మించి వివాహాన్ని చేసుకొని యజ్ఞంలో భస్మమైపోయి, ఆమె యొక్క భస్మమైపోయినటువంటి ఒక ధూళిని పైన వేసుకొని ఉన్మత్తము చెంది పరమశివుడు అన్ని స్థలాలు వెతుకుతూ తపస్సు చేసుకుంటే హిమగిరి పర్వతం లాంటి ఒక పెద్ద పర్వతం కనిపించింది. దేవతలు ఎక్కడ తపస్సు చేసినా పవిత్రమైన స్థలం లోకంలో ఏదైనా ఉంది అంటే కేవలం ఒక హిమవత్ పర్వతం ఒకటి.